నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత. కొనుగోలుదారులకు భారీ శుభవార్త, ఊహించని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు. యుఎస్ఏ చైనా పెత్తనం మంచిది కాదు, యుఎన్ఓ సెక్రటరీ. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం కాన్సిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ సిజే రాయ్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ సమీపంలో ఉన్న తన కార్యాలయంలో ఆయన తన వ్యక్తిగత రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకోవడం వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కొన్ని నెలలుగా ఊహకందని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు నేడు భారీగా తగ్గాయి. నిన్నటికి నిన్న 10 గ్రాముల బంగారము ధర ఒక్కసారిగా 11,000 మేర పెరగ్గా శుక్రవారం ఉదయం సాయంత్రం భారీగా తగ్గింది. ఒకరోజు తులం బంగారం ధర 11,000 మేర తగ్గింది. దీంతో శుక్రవారం సాయంత్రానికి 24 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారము ధర 1,69,200కు దిగొచ్చింది. జీఎస్టీతో కలిపి హైదరాబాద్లో 10 గ్రాముల బంగారము ధర 1,73,000కు సంబంధించి వరకు ఉంది. కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న వెండి ధర ఒక్కరోజులోనే భారీగా పతనమైంది. శుక్రవారం కేజీ వెండి ధర ఏకంగా 59,000 పతనమైంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర 3,48,000 వరకు తగ్గింది. బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులు సేఫ్ ఆన్ భావించి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టడం, ఇక ఈవీ, సోలార్ ప్యానల్స్లో వెండికి డిమాండ్ పెరగడంతో ఊహకందని రీతిలో పెరిగాయి. 2 రోజుల్లో బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుండగా మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఇక ఇన్వెస్టర్లు లాభాలను తీసుకోవడంతో ఒక రోజులోనే 5 లక్షల కోట్ల బంగారం సంపద ఆవిరైంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని కేవలం 1 లేదా 2 శక్తులు నడపలేవని అన్నారు. ప్రపంచాభివృద్ధికి అనేక దేశాల భాగస్వామ్యం చాలా కీలకమని అన్నారు. యుఎన్ఓ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ అమెరికా, చైనాలకు కౌంటర్ ఇచ్చారు. ప్రపంచాన్ని 1 లేదా 2 దేశాలు నడపడం సాధ్యం కాదన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన దేశంగా ఉందనేది కాదనలేని సత్యం. అయితే భవిష్యత్తు గురించి మా అభిప్రాయంతో పాటు ఇతర దేశాల అభిప్రాయం ఏంటంటే ఇక 1 యుఎస్ కేంద్రంగా, 2 చైనా కేంద్రంగా ఉంటాయని అంచనా. అయితే స్థిరమైన శాంతి, అభివృద్ధితో కూడిన ప్రపంచం కావాలంటే అలా జరగకూడదు అని ఆయన అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో సాయంత్రం పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున జిల్లా ఎస్పీ ఆదేశానుసారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున 50,000కు పైగా వాహనంలోకి తీసుకెళ్లరాదని, ఆపై ఉన్న డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఉండాలని, లేని ఎడల అట్టి డబ్బును కోర్టు ద్వారా రుజువు చూపించి తీసుకోవాలని తెలియజేస్తున్నారు. వాహన తనిఖీలు మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఉంటుందని ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ 3 కేసులు, 2 పిటి కేసులు, 14 చలనాలు విధించినట్లు కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో ఎల్ఆర్టీ రోడ్డులో ఉన్న కమ్మ వెంకటరాముడు భార్య సరోజమ్మ గొంతులో చైన్ తెంపుకొని చైన్ స్నాచర్లు కారులో పరారయ్యారు. మధ్యాహ్నం ఇంటి దగ్గరకు వచ్చి మీ ఇంటి పెద్దాయన నంబర్ చెప్పాలని అడిగి పేపర్లో రాసివ్వమని అడగగా పేపరు, పెన్ను కోసం ఇంట్లోకి వెళ్ళిన సరోజమ్మ వెంట వెళ్ళి గొంతులో ఉన్న 5 తులాల బంగారు తాలిబొట్టు చైన్ను లాక్కొని దుండగులు ముందుగా సిద్ధంగా ఉంచిన కారులో పారిపోయారు. బయటకు వచ్చి దొంగ అరవగా చుట్టూ ఎవరూ లేకపోవడంతో చైన్ స్నాచర్లు సునాయాసంగా తప్పించుకొని వెళ్లారు. జరిగిన ఘటనను ఆలూరు పోలీసులకు తెలపగా పోలీసులు చైన్ స్నాచర్ల కోసం ఆరా తీస్తున్నామని వారు తెలిపారు. పెద్ద ఆయన అడిగితే పెద్ద ఆయన లేడు అన్న. పెద్ద ఆయన లేడంటే అయితే ఫోన్ నెంబర్ అన్న ఇవ్వమ్మా అని. ఫోన్ నెంబర్ రాసుకోండి, మీరు సెల్లులో కొట్టుకోమంటే సెల్లు లేదంటే నేను బుక్ తీసుకొచ్చే రాసిమంటే బుక్ తీసుకొచ్చే పోయినాను. నా వెనక నేను బుక్ అక్కడ తిరిగి తీసుకుంటా అంటే వెనకల నుండి వచ్చినాడు, ఈ కుక్కని పోయినాడన్న. నేను ఆటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను ఆడంగా ఇంట్లో మెట్కలు దిగుతాననే వాడు పోయి కార్లో ఎక్కినాడు. అప్పుడే 5 లోపలే మళ్ళా
ఉండేది. ఐదు తులాల దగ్గర ఉంది. 5 తులాలు, 2 తాళబొట్లు, గొట్టము, 2 గుండ్లు. స్టేషన్లో ఫిర్యాదు చేసాము. స్టేషన్ పోలీస్ అంటే ఇట్లాంటివి అన్నీ చెప్పించుకోలే. కంప్లైంట్ ఇచ్చినారా? ఇచ్చిన ఇచ్చొచ్చిన. ఈ పేరమ్మా? నా పేరు కర్నూలు నగరంలో ఏపీ ఎలక్ట్రికల్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండస్ట్రియల్ కామర్స్ మంత్రి టీజీ భరత్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలులోని ఏపీ ఎలక్ట్రికల్స్ యాజమాన్యం సరసమైన ధరలతో సామాన్యుడికి అందుబాటులో ఉండే ట్రెండెడ్ ఎలక్ట్రికల్ వస్తువులు ఉత్పత్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని, ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని వారు తెలిపారు. కృష్ణ థియేటర్ ఓల్డ్ టౌన్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎలక్ట్రికల్ ఆల్ బ్రాండెడ్ అవన్నీ కూడా డీలర్షిప్ తీసుకొని ఇక్కడ దే హ్యావ్ స్టార్టెడ్ అండ్ బాగా సక్సెస్ కావాలనేదే నేను కోరుకుంటున్నా. అండ్ బేసిక్లీ మీ అందరికీ తెలిసి ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఓవరాల్ బిజినెస్ గ్రోత్ ఉంటుంది. అపార్ట్మెంట్స్ కట్టేదానికి ఉండొచ్చు, వేరియస్ థింగ్స్. ఎందుకంటే ఒకసారి ఇండస్ట్రీస్ వచ్చిందంటే ఎకానమీ అనేది ఇక్కడ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది కాబట్టి, మనీ సర్క్యులేషన్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇట్లాంటి షాప్స్ ఇట్లాంటివి కూడా బాగా జరుగుతాయి. అందరు బాగుంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి పెద్ద ప్లాన్స్ ఉంది. దాదాపు ఒక 5 షోరూమ్స్ తెరచాలనే విజన్ పెట్టుకొని పనిచేస్తున్నారు. సో అట్లా పెట్టుకొని పనిచేస్తే జనరల్గా సక్సెస్ అయ్యే వాళ్ళనే చూసాం. ఎందుకంటే ఒక విజన్తో పనిచేస్తే ఎట్లా చంద్రబాబు గారు మన స్టేట్ని సక్సెస్ఫుల్గా తీసుకోబోతున్నారో ఆ విజన్తో పెట్టుకొని పనిచేస్తే ఎవరైనా కానీ దే విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద పార్ట్నర్. జోలంపూర్లో బిజినెస్ హోల్సేల్గా ఉంది. మనం కూడా కొత్తగా మళ్ళీ ఏపీ ఎలక్ట్రికల్ అని రాధాకృష్ణ ట్యాగర్స్ ఓపెన్ దగ్గర ఇక్కడ ఓపెన్ చేసాం. మనము ఏది మన దగ్గర అన్ని డీలర్షిప్ తీసుకున్నాం. జిఎం కానీ, గోల్డ్ మెడల్ కానీ, క్రాంప్టన్, ఫినెలెక్స్ అన్ని బ్రాండ్స్ మేము డీలర్షిప్ తీసుకున్నాము. మనకు హోల్సేల్ ప్రైస్ దొరుకుతుందండి. ఏ ఐటమ్ అయినా కానీ, ఇంటికి కట్టడానికి కానీ, ఇళ్ళకి కానీ, అపార్ట్మెంట్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీసులకు కానీ, ఏదైనా కానీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ దొరుకుతుంది. కర్నూలు ప్రజలకు ద గుడ్ బెస్ట్ రేట్స్ ఇస్తామండి మేము. We have a wholesale electrical showroom in Golampuram. We have started our next branch in Radhakrishna area. We are a wholesale provider. We are providing a very best rate, very competitive rate, which they will not be able to find in Kurnool. So we are planning to have more branches in upcoming years in Kurnool. I would like to request all electrician builders to visit our showroom. Thank you very much. రాయలసీమ ప్రాంతంలోని అత్యంత సంక్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్స న్యూరోమస్కులర్ స్కాలియోసిస్ శస్త్రచికిత్స కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వైద్యుల బృందం అత్యాధునిక పరికరాలతో ఎస్ ఆకారంలో ఉన్న వెన్నెముకను సరిచేసి మామూలు స్థితికి తీసుకువచ్చారు. కర్నూలు జిల్లా వామన సముద్ర గ్రామానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయికి గత కొంతకాలంగా విపరీతమైన తలనొప్పి, నడక సరిగ్గా లేకపోవడం, వెన్నెముక వంకరగా ఉండడం బాధపడుతూ ఇబ్బందులకు గురైందని తెలిపారు. కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెన్సీ వైద్యులు డాక్టర్ షేక్ మన్నన్, డాక్టర్ కిరణ్ కుమార్ 30 స్క్రూలతో శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా సర్జరీ చేశారని విలేకరుల సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు రాయలసీమ ప్రాంతంలోనే అత్యంత క్లిష్టమైన 100కు పైగా వెన్నెముక సర్జరీలు చేశారని సిద్ధారెడ్డి తెలిపారు. పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా సందర్భాల్లో మేము వింటూ ఉంటాం, కర్నూలు నుంచి, రాయలసీమ నుంచి హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి మహానగరానికి వెళ్ళి సర్జరీ చేయించుకొని వచ్చామని చాలా సందర్భాల్లో మాకు చెప్తూ ఉంటాం మేము బయటికి వెళ్ళినప్పుడు కూడా. ఇక్కడ మన కర్నూలులోనే అత్యంత క్లిష్టమైన సర్జరీస్ చేయడానికి కూడా మన దగ్గర స్కిల్డ్ డాక్టర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కిమ్స్ హాస్పిటల్ లాంటి మేజర్ హాస్పిటల్స్ కానీ ఉన్నాయని చెప్పడానికి మెయిన్ ఉద్దేశం. అండ్ ముఖ్యంగా ఈ పాపకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో, మేము హైదరాబాద్లో కూడా ఇంతమంది కాలంలో పనిచేసినప్పుడు కానీ చూసింది ఏంటంటే, మినిమం 12 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు అవ్వండి ఇలాంటి సర్జరీ చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాంటిది మనము యాక్చువల్లీ వాళ్ళని చూసినప్పుడే చాలా బీదవాళ్ళని అర్థమయ్యి, సరే మనం ఒక ఫస్ట్ కేసు చేశాము, ఖచ్చితంగా ఇది మనకి చాలా ఆర్గనైజేషన్కి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంత వస్తుందో ట్రీట్మెంట్ దానిలోనే పూర్తిగా చేయడానికి ముందుకు వచ్చి మనం చేయడం జరిగింది. డాక్టర్ కిరణ్ గారు, డాక్టర్ మన్నన్ గారు, షేక్ మన్నన్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు మా ఎన్ఎస్సీషా టీం, క్రిటికల్ కేర్ టీం ముఖ్యంగా ఆపరేషన్ తర్వాత పాపని చూసుకొని జాగ్రత్తగా ఇలా నడవడానికి పాపని రెడీ చేసిన దానికి. సో ఇట్స్ బేసికలీ టీమ్ వర్క్ అండి.
ఒక సర్జన్ ద్వారానో ఒక ఎనస్థెటిస్ట్ ద్వారానో కాకుండా ఇట్స్ బేసికలీ టోటల్ టీమ్ వర్క్. ఎనస్థీషియా, క్రిటికల్ కేర్ టీమ్, ఆర్థోపెడిక్, స్పైన్ సర్జరీ ఎస్పెషల్లీ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వర్క్ చేసి మనం దీనివల్ల ఆమెకు ఈ స్పైనల్ కర్వేచర్ అనేది డెవలప్ అయింది. ఈ స్పైనల్ కర్వేచర్ అనేది మామూలుగా ఒక సైడే ఉంటుందన్నమాట, కానీ ఈమెకు వచ్చేసి రెండు వైపులా అంటే లైక్ ఎస్ షేప్లో ఒక కర్వేచర్ అనేది డెవలప్ అయిందనమాట. సో ఈమె 2019లో స్విమ్స్ హాస్పిటల్లో అంటే స్విమ్స్ తిరుపతిలో ఈ ఆర్నల్ క్యారీ మాల్ఫార్మేషన్కి బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. వాళ్ళు సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ తలనొప్పి కానీ ఈ నడిచేటప్పుడు ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ తగ్గినప్పటికీ ఈ వెన్నుముక వంకర అనేది తగ్గలేదు. సో తర్వాత ఈ వెన్నుముక వంకర వల్ల పేషెంట్కి వచ్చేసి ఇబ్బంది అనమాట, అంటే లైక్ బ్యాక్ పెయిన్ ఉండడము, కొంచెం కాళ్ళలో అప్పుడప్పుడు టిబిల్లు రావడం, ఇలాంటి సమస్యలు అనేవి ఉండేవి. సో మళ్ళీ వాళ్ళు స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ వెన్నుముక కరెక్షన్ కనుక మనం చేసినట్లయితే ఎప్పుడైతే మనం ఈ వెన్నుముక కరెక్షన్ చేస్తే ఆల్రెడీ ఈ బ్రెయిన్ అనేది కొంచెం కింద ఉంది కాబట్టి ఈ కరెక్షన్ చేసినప్పుడు బ్రెయిన్ అనేది ఇంకా కొంచెం కిందికి వచ్చి ఆన్ టేబుల్ డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రెండు పాదాలు పనిచేయకుండా పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్లు వాళ్ళు వివరించారనమాట. సో పేషెంట్ తర్వాత కొన్ని సోర్సెస్ ద్వారా తెలుసుకొని మన కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో వచ్చిన తర్వాత నేను ఇక్కడ మెయిన్గా వెన్నుముక సర్జన్గా ఇక్కడ నేను పనిచేస్తున్నాను. సో నేను ఆ అమ్మాయిని పరిశీలించి మనం వచ్చేసి అత్యాధునిక పద్ధతి అంటే లైక్ ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ అంటాం. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎలక్ట్రోడ్స్ వచ్చేసి మనం ప్రతి ఒక్క మనకందరికి తెలిసి ఉంటుంది, అంటే మన పెద్ద నరం నుంచి చిన్న చిన్న నరాలు వస్తుంటాయి. ఒక్కొక్క నరం ఒక్కొక్క మజిల్కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. సో ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి దానికి సంబంధించిన మజిల్స్లో మనం ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్గా మనము ల్యాప్టాప్లో విల్ బి మానిటరింగ్ అనమాట. సో ఇట్లాంటి అంటే లైక్ అడ్వాన్స్డ్ పద్ధతిలో మనం సర్జరీ చేయడం జరిగింది. సో ఆమెకు ఆల్మోస్ట్ ఏమైందంటే లైక్ లెఫ్ట్ భుజం పైకి ఉండేది సర్జరీ ముందు, దాని తర్వాత వెనక భాగంలో వచ్చేసి ఒక రైట్ సైడ్ వీప్ వచ్చేసి కొంచెం ముందుకు ఉండింది అనమాట. సో ఈ సర్జరీ తర్వాత రెండు భుజాలు సేమ్ లెవెల్లో అయ్యాయి. అండ్ దాని తర్వాత ఈ ఏదైతే మనకు భుజం అనేది ఏదైతే మనకు బ్యాక్ సైడ్ రిబ్స్ అనేవి హంప్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ కంప్లీట్లీ ఆ తిమ్మిర్లు కానీ అన్నీ తగ్గిపోయాయి. పేషెంట్ ఆల్మోస్ట్ 15 డేస్లో కంప్లీట్లీ ఆల్ రైట్ అనమాట. అంటే ఆమె పోస్చర్ కూడా డెవలప్ అయింది. ఇన్ని రోజులు పేషెంట్ ఇట్లాంటి పోస్చర్ ఉండడం వల్ల అంటే ఇలా వెన్నుముక వంకర ఉండడం వల్ల ఆమె ఇన్ని రోజులు ఏంటంటే లైక్ మెంటల్లీ కూడా చాలా సఫర్ అయిందనమాట. సో ఇప్పుడు ఆమె అద్దంలో చూసుకొని లైక్ నౌ షీ ఈస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. లైక్ అంటే ఇప్పుడు ఆమె కంప్లీట్గా ఒక నార్మల్ పర్సన్లా ఆమె మిర్రర్లో చూసుకొని షీ ఈజ్ నౌ కంప్లీట్లీ హ్యాపీ. అండ్ ఇంకో మెయిన్ విషయం నేను తెలియజేయాల్సింది ఏంటంటే ఈ సర్జరీలో బేసిక్గా మా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ళ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు, హోమం, స్వామివారి ధ్వజస్తంభానికి గరుడపటం ఎగరవేశారు. ఇక పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్వతం శ్రీనివాసరావు, ఆలయ కమిటీ డైరెక్టర్ తాళ్ళూరి సీను, జయకృష్ణ, హాస్పిటల్ అధినేత ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెనుమలి నాగేశ్వరరావు, ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ పెనుమలి రవికుమార్ దంపతులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ చిత్రపటం లేకుండా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చేయడంపై మాల మహానాడు నాయకులు జల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన తెలిపారు. అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని హెచ్ఎంని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. కావాలనే అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదని, హైస్కూల్లో పూర్తిగా కుల వివక్షత నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ రిపబ్లిక్ డే చేయడం జరిగింది. రిపబ్లిక్ డే దాని సందర్భంగా ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల్ని పిలిచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలంకరణ చేయించి అదేవిధంగా మరి జెండా ఆవిష్కరణ జరుగుతుంటుంది. మరి ఈ సంవత్సరం మరి హెచ్ఎం గారు అదేవిధంగా ఇక్కడ ఆర్గనైజర్ చేస్తున్నటువంటి ఒక మాస్టరు శివప్రసాద్ గారు మరి ఇక్కడ కార్యక్రమం కుల వివక్షత చూపిస్తూ ఇక్కడ మరి అంబేద్కర్ అవమానపరిచారు కాబట్టి వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అదేవిధంగా మరి ఇక్కడ జరుగుతున్న ఎందుకంటే ప్రతి సంవత్సరం మరి ఎంతో చక్కగా చేసేవారు మరి పాత ఉపాధ్యాయుని ఉచ్చరించడంలో కానీ మరి అలాగే మరి లోకల్ లీడర్స్ని కూడా పిలవకుండా
మరి కార్యక్రమాలు చేయటం అనేటువంటిది మరి హెచ్ఎం గారు కానీ లేకపోతే వారి యొక్క మరి ఇందాక మన వాడు ఉచ్చరించినట్టుగా శ్రీని గారు ఉచ్చరించినట్టుగా మరి శివప్రసాద్ గారు కానీ మరి గతంలో అయితే మరి గతంలో ప్రతి ఒక్కరు కూడా మరి అన్ని సామాజిక వర్గాలను కూడా పిలిచి మరి అనేక కార్యక్రమాలు మంచి చక్కగా జరిపించడం జరుగుతుండేది డిఎన్సిటీ డివి రెడ్డి హై స్కూల్లో. మరి ఈ తర్వాత మరి ఈ కొద్ది కాలంలో ఒక 6-7-8 నెలల నుంచి ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా మరి ఒక ఎస్సీ బృందాన్ని కూడా ప్రత్యేకంగా ఎస్సీ వాళ్ళని పిలవపోవడం, లీడర్స్ని పిలవపోవడం కానీ, అదేవిధంగా గతంలో కూడా మేము మామూలుగా వారాలుగా చెప్పడం కూడా జరిగింది మేడం గారికి మా శ్రీని. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు భారీ ఎత్తున నిషేధిత గుట్కా పట్టివేత. ఏలూరు నగరంలోని వివిధ కిరాణా షాపుల్లో అందిన సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఏలూరు పట్టణంలో విజిలెన్స్, రెవెన్యూ, జీఎస్టీ అధికారులు సంయుక్తంగా గుట్కా, పాన్ మసాలా మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు షాపులైనటువంటి ఆకుల కొండలరావు జనరల్ స్టోర్సు, శ్రీలక్ష్మి ప్రసన్న జనరల్ స్టోరు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, సింహాద్రి కూల్ డ్రింక్స్, విజయ స్టోర్స్ లందు తనిఖీ చేయగా దాదాపుగా 8,69,044 రూపాయలకు సంబంధించినటువంటి వివిధ రకాల నిషేధిత గుట్కా ప్యాకెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను గుర్తించి పై 5 షాపుల యాజమానులపై జీఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏలూరు నగరంలో ఉన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసు నమోదు కొరకు సిఫారసు చేయబడినట్టు తెలుస్తోంది. ఈ తనిఖీల కార్యక్రమంలో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరు వెంకటేశ్వరరావు, సిఐడి ప్రసాద్ కుమార్, గంగా భవానీ, అలాగే ఎస్ఐ సిహెచ్ రంజిత్ కుమార్, కె సీతారాము, కె నాగరాజు మరియు రెవెన్యూ అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సందీప్ రమ్మని పాస్ కంటే ఉంది కదా సార్. నూజివీడు పట్టణానికి వినాశన దశ పట్టిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పడిపోయిన డ్రైన్ వద్ద పట్టణ పార్టీ అధ్యక్షుడు శీలంరాము అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నూజివీడు పట్టణంలోని 13వ వార్డు బాపునగర్ వైపు వెళ్లే మెయిన్ డ్రైన్ పట్టుమని 10 రోజులు కూడా నిలవకుండా పడిపోయి విమర్శలకు దారితీసింది. 9 లక్షలతో పక్కా డ్రైన్ నిర్మాణాన్ని సాయి సారథి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. దరిమిలా ఇటీవల నిర్మాణం పూర్తయింది అనిపించి 3 రోజుల క్రితం సెంట్రింగ్ తొలగించారు. నాణ్యత లేకుండా నిర్మించిన బాపునగర్ డ్రైన్ బాపూజీ వర్ధంతి నాటికి కూలిపోయిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఏళ్ల చరణ్, అలాగే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 20 సంవత్సరాలు బట్టి కౌన్సిలర్గా ఉంటున్నా ఇంత గొప్ప కాంట్రాక్టర్ని కానీ ఇంత గొప్ప వర్క్ని కట్టిన 6వ రోజున 7వ రోజున మొత్తం ఫ్యూరింగ్ అంతా అయ్యాక ఇదిగో ఇలా పడిపోయింది. అసలు ఏ విధం అంటే మరి మా మున్సిపాలిటీ డిఈలు, ఈఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ ఎక్కడ నిద్రపోతున్నారో మాకైతే అర్థం కావట్లా. వర్క్ దగ్గర కానీ ఉండి క్వాలిటీ జాగ్రత్తగా కల్పించుకుని లూజ్ ఉంటే ఎక్కువలో తీసుకోవాలి, లూజ్ ఉన్నది తీసుకుని దాన్ని అక్కడి నుంచి ఫిల్ చేసుకుని రావాలి. అంతేగాని ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేయటం, దాని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా మొత్తం ఇల్లు ఎలా జరుగుతున్నాయో ఇక్కడ సజీవ సాక్ష్యంగా మరి కన్స్ట్రక్షన్ దశలోనే ఇది పడిపోవడం జరిగింది. మరి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు మరి నియోజకవర్గంలో ఎక్కడా లేవు. గతంలో ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా కాంట్రాక్టులు జరిగాయి, కానీ ఈరోజు కేవలం ధనార్జనే ధ్యేయంగా కాంట్రాక్టులు చేయటం వల్ల ఈ నాసి రకం డ్రైన్లు నిర్మించడం మరి మనం చూసాం. 2-3 రోజుల క్రితమే రాము గారు వీళ్ళందరూ వెళ్ళారు. రోడ్లు 3-4 నెలల క్రితం వేసిన రోడ్లు కూడా మళ్ళీ అప్పుడే పెచ్చులు లేచిపోవటం, మళ్ళీ అప్పుడే డ్యామేజ్ అయిపోతే మళ్ళీ వాటి మీద ప్యాచ్ వర్క్ చేయడం జరుగుతుంది. మరి కనీసం 15-20 సంవత్సరాల ఉన్న కాలువలో ఈ చిన్న కాలువ కట్టడానికి వారం తడపమినట్టు పడిపోయిందంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు ఆలోచించండి. మేము మినిస్టర్ గారిని ఒకటే కోరుకుంటున్నాం, సార్ మీరు క్యాబినెట్ మినిస్టర్ గారు, అర్థమైందండి, మీరు సరే ఇక్కడ పోటీ చేస్తారా నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారా అనేది తమరిష్టం, కానీ ఉన్నంతకాలమైనా సరే మీ గౌరవం కాపాడేలాగా, నీ నూజివీడు అభివృద్ధి పదంలో నడిపించేలాగా, నూజివీడు యొక్క అభివృద్ధి చెందేలాగా మీరు చూస్తారని చెప్పి మేము ఆశపడుతున్నాం సార్. కానీ ఇప్పుడు మీ స్థాయి పెద్దది మేము కాదంటలా. క్యాబినెట్ మినిస్టర్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూడాలి, నూజివీడు ఒకటే కాదు. కాకపోతే నూజివీడు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు.
మిమ్మల్ని గెలిపించి ఇవాళ న్యూస్ మీడియాకి మినిస్టర్ వచ్చిందంటే మేము చాలా సంతోషపడుతున్నాం, కేబినెట్ మినిస్టర్ వచ్చిందంటే. కానీ గెలిపించిన చోటే ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. కొండంగుంట రోడ్డు చూశారు, తిరువూరు రోడ్డు చూశారు, మిగతా రోడ్లు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత. కొనుగోలుదారులకు భారీ శుభవార్త, ఊహించని రీతిలో తగ్గిన బంగారం, వెండి ధరలు. యుఎస్ఏ చైనా పెత్తనం మంచిది కాదు, యుఎన్ బాస్ సెక్రటరీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.